పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? జనక కుమారాత్మలను నేకదేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా? వరదూతలైనా 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 వర్ణింపగలరా? మరోసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామానికి గణపరుస్తున్నాం, నీ నామానికి కొనియాడుచున్నాం తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నీకు వందనాలు. స్తుతిద్దాం అందరూ కూడా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతుని, నీవు నా పక్షమై
నన్ను దీవించగా నీవు నా తోడువై యేసయ్యా. సంకల్పము ఎన్నడూ ఆచర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా సంకల్పము ఎన్నడూ ఆచర్యమే. నన్నెన్నడూ చవి చూడని సరికొత్త దైవం నీలోని దాచవు ఈనాటికై. నీ రుణం తీరదు ఈనాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతుము. నా పక్షము నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపి. జీవితంలో మంచిగా బ్రతకాలని చెప్దామన్న అవకాశం ఇలాంటి టైంలోనే వస్తాయి. రేపు ఆయనకి పట్టుకోలేము. ఆమె ఏమో ఇంకో డ్యూటీకి వెళ్తుంది, అతనేమో మరొక డ్యూటీకి వెళ్తారు. ఈ యొక్క మరలా ఎప్పుడు ఆ వివాహం రోజు సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత వారు గృహములు చిన్న గృహకుడికి పెట్టుకుంటారు. అప్పుడు దొరకదు. అప్పుడు ఇంతమంది ఉన్నారు, అప్పుడు రిజిస్టర్ గారు ఉండరు. 4 మాటలు చెప్పి వారిని బలపరిచి భార్యాభర్త ఎలాగుండాలి, ఎలా కూర్చోవాలా, ఎలా లేగాలా, ఎలా పడుకోవాలా, ఎలా జీవితంలో ఎలాగుండాలని చెప్పడానికి మేము వస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అయిపోయింది. రామిగూడ పంచాయతీ, కొత్తూరు గ్రామం వాస్తవులు శ్రీ వంతల బుట్టి శ్రీమతి మొత్తి దంపతుల తృతీయ పుత్రికకు ఇచ్చి పరిశుద్ధ వివాహము జరిపించుటకు పెద్దలు దైవజనులు నిశ్చయించి ఉన్నారు. కృష్ణ అలాగే సుశీల వీరిరువురు పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి వచ్చి ఉన్నారు. ఇక్కడున్న వారిలో మరి ఎవరైనాను అయ్యా కృష్ణ సుశీల వివాహము జరగడానికి వీలు లేదు, మరి తగిన హేతువు కారణాలు రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి అని ఎవరైనా ఎత్తి చూపించగలిగితే ఇప్పుడే చూపించాలి. లేని పక్షాన ఎన్నటికి ఔరకొని ఉండాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఎవరైనా ఉన్నారా? ఏమైనా సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి వీరిరువురు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని చెప్పడానికి? మౌనం అంగీకారం అంటారు. మరి మీరంతా కూడా మౌనంగా ఉన్నందువలన ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 12 గంటలకి వివాహం అయిపోద్ది. నా చేతిలో ఎంత ఉంది? అరగంట సమయం ఉంది. వాక్యము చెప్పాలి, అలాగే వివాహం కూడా చేయాలి. మీరు కోరుకున్నట్లు మేము చేయడానికి ఇష్టపడతాము. మాకు ఎక్కువ సమయం ఇస్తే నవ్వించి కవ్వించి ఫోటోలకి పోజులిచ్చి అన్నీ ఎంతో అందంగా సౌందర్యంగా చేయగల సామర్థ్యం మాకుంది. మాకు మీరు తక్కువ సమయం ఇస్తే మేము క్లుప్తముగా మంత్రాలు చదివినట్లు చదివే సత్తా కూడా మాకుంది. ఏం భయం లేదు, మీరు భయపడకండి. వివాహము 12 లోపు అయిపోతుంది. కుటుంబాలు మీరు భయపడవలసినటువంటి అవసరం కొరకు వాడుకుంటాను. ప్రియులరా, చాలా విషయాలు చెప్పాలి.
ఒక్కొక్క వివాహములో ఒక్కొక్క రకమైన మెసేజ్ చెప్పగలిగిన సామర్థ్యం దేవుడు మాకు ఇచ్చాడు. 100 వివాహాలకి వెళ్తే 100 రకాల మెసేజ్ చెప్పగలిగిన కాకపోతే వివాహాల్లో సమయం కొన్ని చోట్ల దొరకట్లేదు, కొన్ని చోట్ల సమృద్ధిగా దొరుకుతా ఉన్నది, అంతే తేడా. దేవునికి కొన్ని మాటలు మనం చూద్దాం, ఒక 3 లేదా 4 మాటలు, ఒక్కొక్క మాటకి 5 నిమిషాలు చొప్పున మనం ఒక ప్రియులరా ఒక 15 నిమిషాలు కొనసాగుదాము. బైబిల్ గ్రంథం నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. చాలు 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 ప్రియులరా, మనం ఇక్కడ ఆదికాండంలో చూస్తున్నాము. దేవుడు స్వయాన మాట్లాడుతూ ఉన్న మాట ఇది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నరుడు కానీ నారి కానీ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు సెలవిచ్చాడు. కొన్ని స్థలాల్లో ప్రియులరా, దైవజనులు గొప్ప గొప్ప మేధావులు నిలువబడుతూ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఒంటరిగా ఉంటే తుంటరైపోతాడు అని ఇటువంటి గొప్ప గొప్ప అర్థాలతో కూడినటువంటి మాటలు మనకు వినిపింప చేస్తూ ఉంటారు. అయితే నరుడు ఒంటరిగా ఉంటే మరి వాని జీవితంలో జరిగే అనర్థాలు ఏంటి అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. భార్య దొరికిన వానికి మేలు దొరికినట. ప్రియులరా, భార్య దొరకకపోతే ఏ మేలు లేదు అని మనము గ్రహించాలి. మేలు అంటే ఏంటి అని మనం చూస్తే ప్రియులరా, ఆదికాండంలో 1వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నారు. ఇదండి నిజమైన మేలు. నిజమైన మేలు ఏంటంటే మానవులు ఫలించడం, మానవులు విస్తరించటం, మానవులు అభివృద్ధి చెందటం. ఈ అభివృద్ధి విస్తరించుట అలాగే ఫలించడం అనేది ప్రియులరా, నరుడు గాని నారి గాని ఒంటరిగా ఉంటే ఇది సాధ్యమో ఫలించుచున్నట్లు లెక్క. మానవుడు కనుక ఒంటరిగా ఉండి చివరికి ముసల్తనం వచ్చి అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే ఎటువంటి ఫలింపు అనేది మానవుడికి ఉండదు అని గ్రహించాలి. ఈ రోజున మన యొక్క సహోదరుడు కృష్ణ గారు అలాగే ఈరోజు పరిశుద్ధ వివాహంలో జతపరచబడి రానున్న దినాల్లో దేవుని యొక్క వాగ్దానం ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండి దానిని లోపరిచి కుటుంబాలుగా సమాజముగా మారి దేవుని స్తుతించే ఒక పరిశుద్ధమైన సమాజము, ఒక మంచి ప్రజగా మీరు మారాలని ప్రభు పేరట నేను కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చూపిస్తాను ప్రియులరా, ఫలించడానికి ఒకటి మనము చెయ్యాలి. అదేంటంటే భార్య భర్తలిరువురు ఏక శరీరము కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికి మీదట ఇరువురుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? ఇంతవరకు ఇరువురు, ఇక మీదట మీరు ఏక శరీరం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్యోన్నత, ఐక్యత, ప్రేమ, ఆప్యాయత ప్రియులరా మీలో ఒకటి అవ్వాలని ప్రభు పేరిట కోరుచున్నాను. సమయం లేదు, లేకపోతే ఈరోజు ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి నేను సిద్ధపడి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత కూడా కూర్చొని దేవుని యొక్క వాక్యము ధ్యానించాను. ఎందుకంటే మీకు ఒక మంచి వర్తమానం చెప్పాలని. ఏంటంటే ప్రియులరా, భార్య భర్తలు ఎప్పుడు కూడా ఇరువురుగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. భార్య భర్తలు ఎవరికి వారే యమున
తీరే అన్నట్లు ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఒకటవండి. ఇరువురు ఒకటవడంలో ఆశీర్వాదం ఉంది. ఇరువురు ఒకటవడంలో దీవెన ఉంది. ఇరువురుగా ఉంటే శ్రమ కలుగుతుంది అని బైబిల్లో రాయబడింది. ఒంటరిగా ఉంటే పడిపోతే లేవలేరట. కష్టం వస్తే తోడుండడానికి ఎవరు ఉండరు. అమ్మ కొంతకాలం వరకు తోడుంటారు, అన్నదమ్ములు కొంతకాలం వరకు తోడుంటారు. కానీ భర్తకి భార్య, భార్యకి భర్త ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా తోడుండే ఒక గొప్ప బంధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని మనం గొప్ప చేసుకోవడానికి, ప్రియులరా, దానిని మనము మరి ఎంతో ఉన్నతంగా ఉంచుకోవడానికి, ఘనమైనదిగా వివాహాన్ని మనం ఎంచటానికి ప్రియులరా, భార్య భర్తలు ఇరువురు ఒకటవండి. బైబిల్లో రాయబడింది. హత్తుకోవాలంట. హల్లెలూయా. ఏం చేయాలండి? హత్తుకోవాలి. ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. శ్రమ అయినను, కష్టమైనను, బాధ అయినను, ఇబ్బంది అయినను ప్రియులరా, భార్య భర్తల బంధాన్ని వేరు చేయనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఉన్నవంటి ఈ స్త్రీని వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేదువా? ఈమెతోని కాపురము చేయను. నీ ఎదుట ఉన్నవంటి ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించెదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురము చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరిరువురు కుడికాలు ముందుకు చిన్న చిన్న అడుగులేస్తూ ముందుకు రండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి కన్యాదాన కార్యక్రమం కొరకు సహకరించాలని ప్రభు పేరిట కోరుచున్నా. త్వరగా రావాలి. కుటుంబ సభ్యులు వెళ్ళి మీరు కూర్చొని పరిశుద్ధ వివాహాన్ని మరి మీరందరూ కూడా చూడాలని ప్రభు పేరిట కోరుచున్నా. మీరు చేయి పట్టుకోండి. చేయి పట్టుకొని ఎదురెదురుగా నిలబడండి. అటు వెళ్ళి కూర్చోండి. మీరు ఎదురెదురుగా నిలబడండి. మీరు ఇక నా మాటలు వినాలి. మంచిగా పట్టుకోండి చేతులు. సమయంలో పెళ్లి కుమారుడికి నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. పెళ్లి కుమారుడా కృష్ణ గారు, వివాహ సంబంధములు మీకు చూపించిన వంటి పెళ్లి కుమార్తె ఈమెనా? ఈమె. కనిపిస్తుందండి.
ఒక్క నిమిషం కొరకు చేతులు వదిలి నెమ్మదిగా ముసుగు తీయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. సమాజము సంఘము నెమ్మదిగా చప్పట్లు కొడతాం గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైక్ ఇవ్వండి పెళ్లి కుమారుడికి. ఆమేనా? అమ్మా, పెళ్లి చూపుల్లో మీకు చూపించినటువంటి పెళ్లి కుమారుడు ఇతనేనా? ఇతనేనండి. మారలేదు కదా? మారలేదు. స్తోత్రం. పెళ్లి కుమారుడికి ఇవ్వండి. కృష్ణ అను నేను, సుశీల అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు ఎటు చూస్తున్నారు మీరు? పెళ్లి కుమార్తె వైపు చూడండి. అంత అందమైన పెళ్లి కుమార్తె నీ ముందుంటే నీ కిందికి చూస్తావేంటి? అటు చూసుకుంటే చెప్పు. దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నందునని దేవుని ఎదుటను దైవజనుల ఎదుటను సంఘము ఎదుటను సమాజము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారు? సమాజం ఎదుట చేశారు. కానీ ఎవరితో చేశారు? భార్య అయిందా? ఇంకా అవ్వలేదు. పెళ్లి కుమార్తెతో మీరు ప్రమాణము చేస్తారు. ఇప్పుడు సుశీల గారికి ఇవ్వండి. సుశీల అను నేను కృష్ణ అను మిమ్మునను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇరువురు ప్రమాణములు దేవుడు విన్నాడు గనుక గట్టిగా మనమందరం కూడా చప్పట్లు కొడతా. మంగళసూత్రం కొరకై ప్రార్థన చేద్దాం. అందరు కూడా కళ్ళు మూయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయ ప్రకారంగా నాయన ఈ మంగళసూత్రం కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మంగళసూత్రాన్ని మీరు పరిశుద్ధపరచండి. ఇదిగో నాయన, ఇప్పుడు మెడలో ఈ మంగళసూత్రాన్ని కట్టుచున్నప్పుడు మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఆ
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. జగతి కన్నమునుతే ప్రభు చేసెను ఈ కార్యము. ఈ జగతి కన్నమునుతే ప్రభు చేసెను ఈ కార్యము. నీరురి హృదయాలలో కలగాలి ఈ భావము. నీరురి హృదయాలలో కలగాలి ఈ భావము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. 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 ఇది బలవమును ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది బలవమును ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. పిడితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు శిరసుగా
ప్రభు చేసెను ఈ కార్యము ఈ జగతి కన్నములపై ప్రభు చేసెను ఈ కార్యము ఈ హృదయాలను కలకాలమే హోవను కలకాలమే హోవను సంతోషము ఇది దేవుని నిర్ణయము ఇది మనసులకు సాధ్యము ఇది దేవుని నిర్ణయము ఇది మనసులకు సాధ్యము ఇటు చూడాలి. పెళ్లి కుమారుని తండ్రి గారు, పెళ్లి కుమార్తె తండ్రి గారు త్వరగా రావాలి. మీరు లేట్ చేయకూడదు. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. ఈ పరలోక పరిణయమే ఎల్లారు భాగమే. ఈ పరలోక పరిణయమే ఎల్లారు భాగమే. ఎల్లారు భాగమే. ఇది దేవుని నిర్ణయము మనసులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము మనసులకిది అసాధ్యము. ఏదేను మనమందు ప్రభు స్థిరపరచెన కార్యము. ఏదేను మనమందు ప్రభు స్థిరపరచెన కార్యము. ప్రభు స్థిరపరచెన కార్యము. విడువడు అధికారముతో ఈ యొక్క వివాహాన్ని నేను దేవుని పేరిట జరిపించి ఉన్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులెవరు ఎన్నడూ వేరు చేయకూడదని తెలియపరుస్తూ ఈ యొక్క వివాహ పట్టును పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు నేను అందచేస్తున్నాను. ఈ తరుణం నీవే చేరునా. ఈ సమయం నీవే చేరునా. ఈ చిన్నది నీవన్నా. కోరుకున్న చేరుకుందెను. తరుణైనడు విడువడు. స్మైల్.
ఖచ్చితంగా సెద్దిన ప్రభు ఆమె భూములను అయిబారు బోలేవారు బంధుమిత్రులు సుఖంగా అయిబారు బోలి ప్రార్థనలు బంధుమిత్రులు అయితే ఇలా వెళ్ళి ప్రమాదం జరగట్లా అసలు కాయి కిచ్చి ప్రభులు అవుతున్నాయి బస్సు కొట్టినగిరి కాయ బేస్మెంట్ పర్లేదు గుద్దడ కొల సెలో కాయట దుకాదారు ఉన్నాయి ಕೆಮ್ಮ ಗಾಯಿಲ್ಲ ಪ್ರಾರ್ಥನಾ ಕೊಡ್ಲಕ್ಕೆ ಮಹಾಪುರ ಕ್ಯಾಕೊಲ್ಲ ನೊಲೆ ಬೇಸಿ ಕೀಡು ಜಾರಗರ ಆಯ್ತವೆ ए कार्टून देवा बेले मेरे से फोन करके आवा बेले से महापुर हमरा सुनला गाना का विभाग जरगुड़ा की महापुर हम प्रार्थना गुड़ा अंगीकरण से बड़ा भला सुनला सब बंधु मित्र मन के नमस्कार इच्छा बोली तुम्हारे मध्य समर्पण करनी కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి క్రీస్తు మాట చెవులారా వినుకోమరి నీ బ్రతుకులోను చూపుతుంది రహదారి క్రీస్తు మాట చెవులారా వినుకోమరి బ్రతుకులోను చూపుతుంది రహదారి సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి కరిగిపోవు జీవితానికి సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి ఆవిరల్లి కరిగిపోవు జీవితానికి సుఖభోగమైన సోకులొద్దు శరీరానికి స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి స్వస్థ బుద్ధి కలిగించు హృదయానికి నీ క్రియల చేత కనపరచు దైవ భక్తిని సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి తృప్తి నొందుము ధనము కలిమి కొరకు నీవు ఆశపడకుము అన్న వస్త్రమందు నీవు తృప్తి నొందుము ధనము కలిమి కొరకు నీవు ఆశపడకుము శోధనలు దురాశలు మదిని రేపుచు శోధనలు దురాశలు మదిని రేపుచు మరణమైన ఊబిలోకి నిన్ను చేర్చును సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి
యందు భయము కలిగి వినయముందుము కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము క్రీస్తు యేసు పరిచర్యలో పరవశించుము సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి